ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ ఏడాది బాలీవుడ్ టార్గెట్ కంప్లీట్ చేసింది. కోలీవుడ్ కూడా మమా అనిపించుకుంది. చివరికి మాలీవుడ్ కూడా వండర్స్ క్రియేట్ చేసింది. కానీ సౌత్ మొత్తానికి కలెక్షన్స్ అంటే ఇవి అని రుచి చూపించిన టాలీవుడ్ సంగతేంటి? రీజనల్ హిట్ సంక్రాంతికి వస్తున్న వసూళ్లని పాన్ ఇండియా ఫిల్మ్స్ ఎందుకు బీట్ చేయలేకపోతున్నాయి? ఆ ఫిగర్ టచ్ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కష్టమా? లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాలెంట్ చూపిన టాలీవుడ్ ఈ ఏడాది పేలవమైన ప్రదర్శనని కనబరుస్తోంది. కల్కి పుష్ప 2తో 1000 కోట్లు కొల్లగొట్టి దేవరతో 500 కోట్ల మార్క్ క్రాస్ చేస్తున్న టీ టౌన్ ఈ ఏడాది 1000 సంగతి పక్కన పెడితే 500 కోట్లు కూడా రీచ్ కాలేకపోయింది. బాలీవుడ్ ఇప్పటికే చావాతో పాటు చిన్న సినిమా సయారాతో 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ ని చూసేసింది. కోలీవుడ్ కూడా కూలీతో 500 CR టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్ 2, లోకా 250 ప్లస్ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. సౌత్ లోని ఇతర ఇండస్ట్రీలకు టార్చ్ బేరర్ అయిన టాలీవుడ్ మాత్రం ఈ ఏడాది టాస్క్ కంప్లీట్ చేయడంలో చతికిల పడుతోంది. ఈ ఏడాది టాలీవుడ్ లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. కానీ రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాంని బీట్ చేయలేకపోయాయి. 300 కోట్లతో 225లోనే హైయెస్ట్ గ్రాసర్ తెలుగు చిత్రంగా మారిన వెంకీ మూవీని ఈ 9 నెలల్లో కనీసం ఒక్క లోకల్ సినిమా కూడా టచ్ చేయలేదు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, హిట్ 3, కుబేరా, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ 10 పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి. కానీ 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి. టాలీవుడ్ కి ఇక మిగిలింది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రిపేర్ అవుతున్నాయి కొన్ని ఎంగేజింగ్ ఫిల్మ్స్. ఆల్రెడీ ఓజీ ఫిల్మ్ థియేటర్లో సందడిని షురూ చేసింది. హరిహర వీరమల్లుతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఆ లెక్క సరిచేయాలి అనుకుంటున్నాడు. అక్టోబర్, నవంబర్లో చిన్న సినిమాలు కే ర్యాంప్, తెలుసు కదా, ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ మంత్ అఖండ 2తో బాలయ్య తాండవానికి రెడీ అయితే డకాయిట్తో వస్తున్నాడు అడ్విశేష్. మరి వీటిల్లో ఏ సినిమా 500 కోట్ల మార్కు రీచ్ అవుతుందో, ఈ ఏడాది 1000 CR టచ్ చేసే సినిమా ఏదో చూడాలి.